దేఖ్లేంగే అంటారు అనమాట విలన్. అప్పుడు బాలకృష్ణ గారు ఆ, క్యా దేఖ్లేంగే, పోలీస్ స్టేషన్ కో దేఖ్లేంగే, సెంట్రల్ జైల్ కో దేఖ్లేంగే, బేవకూఫ్ జావ్ అని ఉంటది. ఈ డైలాగ్ మీరు వినున్నారో లేదో తెలియదు, భలే ఉంటది ఆ డైలాగ్ కూడా. చెప్తాను చూడండి. హియరింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, నో రోరింగ్ అలోడ్ అంటూ డిక్కీ డిక్కీ పాటలో ఆయన ఫస్ట్ ఆయన ఇంట్రొడక్షన్ ఎట్లా ఉంటుందంటే, సో వెరైటీ థియేటర్, శ్రీరామ థియేటర్ అని రెండు పక్క పక్కన ఉండేవి. ఆ రెండు సినిమాల్లో రౌడీ ఇన్స్పెక్టర్ ఆడుతుంటుంది మేము పోయినప్పుడు. ఆ, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లాంట్ ఛానల్. ఈ వీడియోలో బాలకృష్ణ గారి మరో సూపర్ హిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సినిమాకి సినిమా షూటింగ్కి పోలీస్ జీ పంపిస్తేనే వస్తాను, లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పేసి బాలకృష్ణ గారు అన్నారంట ఆయన డైరెక్టర్ తోటి. ఆ సినిమా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఆ సినిమా ఏంటో మీరు గెస్ చేసేసారా? ఎస్, రౌడీ ఇన్స్పెక్టర్. 1992 మే 7 తేదీన రిలీజ్ అయింది. ఆ టైంలోనే ఆల్మోస్ట్ 196 స్క్రీన్స్లో రిలీజ్ చేశారంట సినిమాని. 35 సెంటర్స్లో 100 డేస్ ఆడిన సినిమా అది. 57 సెంటర్స్లో 50 డేస్ ఆడిన సినిమా అది. లిటరల్గా బాలకృష్ణ గారు ఒక పోలీస్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేసి మనకి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాను ఒకటి అందించారు ఆ సినిమా ద్వారా. సో ఆ సినిమా గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్, నాకు నచ్చిన కొన్ని డైలాగ్స్, అలా సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెక్నికల్ విషయాలకు వస్తే, ఆ సినిమా డైరెక్షన్ వచ్చేసి బి గోపాల్ గారు, స్టోరీ వచ్చేసి ఆంజనేయ పుష్పానంద్ గారు. ఆయన అంతకుముందు లారీ డ్రైవర్ సినిమాకి స్టోరీ అందించారు. డైలాగ్స్ వచ్చేసి పరశుర్ బ్రదర్స్ గారు, మ్యూజిక్ బప్పిలహరి గారు. సో బప్పిలహరి గారికి కాంబినేషన్లో బాలకృష్ణ గారికి ఇది ఫస్ట్ మూవీ. 6 పాటలు ఎక్సలెంట్గా ఉంటాయి, 6 సాంగ్స్. వాటి గురించి మాట్లాడుకుందాం వీడియోలో. మెల్లిస్ వచ్చేసి రాజు మాస్టర్. సో రాజు మాస్టర్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ఫైట్ సినిమాలు కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలే. డిఓపి వచ్చేసి విఎస్ఆర్ స్వామి గారు. సో అంటే బాలకృష్ణ గారు ఎంత హ్యాండ్సమ్ కనిపిస్తారంటే, ఇన్ఫాక్ట్ అదే సినిమా కాదు, 1992లో బాలకృష్ణ గారు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి ధర్మక్షేత్రం, 2 ఈ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్, 3వది వచ్చేసి అశ్వమేధం. ఈ 3 సినిమాల్లో బాలకృష్ణ గారు సూపర్ హ్యాండ్సమ్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ పాటల్లో ఆయన వేసిన కాస్ట్యూమ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అవి కూడా కాస్ట్ విషయానికి వస్తే, బాలకృష్ణ గారు విజయశాంతి గారి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఆల్మోస్ట్ సూపర్ హిట్ సినిమానే. సో అలాంటి కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. అలాగే ఇంకొక 2-3 క్యారెక్టర్స్ బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్స్ వచ్చేసి విలన్ గారు. విలన్ గారి గురించి కొంచెం తెలుసుకుంటే నాకు బాలే అనిపించింది. సో ఆయన పేరు వచ్చేసేసి మోహన్ రాజ్ అనమాట. ఆయన బేసిక్గా కేరళ ఆయన. సో కేరళలో మోహన్ లాల్ గారి కిరీటం అనే సినిమాతోటి ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారంట. ఆయన అంతకుముందు కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేశారంట. సో ఆయన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో, అంటే ఇంతకుముందు కూడా వేరే సినిమాల్లో, ఇప్పుడు లారీ డ్రైవర్ సినిమాలో కూడా గుడివాడ రౌడీ, అచ్యుతప్పు గుడివాడ రాయుడు అనే క్యారెక్టర్లో చూసాము. సో ఈ సినిమాలో బొబ్బర్లంక రామబ్రహ్మం అనే క్యారెక్టర్లో చూసాము. సో అంటే ఆయన కస్టమ్స్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన సినిమాల్లోకి, ఆయన ఇంట్రెస్ట్ ద్వారా సినిమాల్లోకి వచ్చి, అంటే ఆ విలనిజం అంత బాగా పండడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే జగ్గయ్య గారు కూడా ఉన్నారు సినిమాలో. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి కెప్టెన్ రాజు అని, ఆయన కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ ఉండే ఆయన. సో రౌడీ లోడ్ సినిమాలో కూడా విలన్ గా ఉంటుంటారు ఆయన. సో ఇది కాస్ట్ అండ్ క్రూ గురించి. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడే పాట అయితే, సో బేసిక్గా ఇంట్రొడక్షన్ లోనే ఒక సూపర్ బీజియం బిట్ తోటి శ్రీహరి గారు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతారు జిమ్ లో. సో ఆయన వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఇంకొక విలన్ క్యారెక్టర్, అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది రాఖీ అని చెప్పేసి. ఆయన అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా క్యారెక్టర్ చేసిన ఆయన. సో ఆయన శ్రీహరి గారి చెల్లెల్ని ఇంకొక పోలీస్ ఆయన తోటి లేచిపోతుంటే పట్టుకొని వచ్చి అప్పగిస్తారు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో రైవలరీ ఉంటుందంట శ్రీహరి గారికి, రాఖీ గారికి. సో ఆయన అట్లా అప్పచెప్పేసరికి నా చెల్లెని నీకే ఇచ్చి పెళ్లి చేస్తా ఇది అంటారు. అప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు కదా, అతను వెళ్ళి కేసు నమోదు చేస్తాడు. అప్పుడు బాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు అనమాట. అంటే ఆ అమ్మాయిని తీసుకొని, అంటే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పేసి తీసుకొని పోవడానికి. అక్కడ ఒక 2-3 సూపర్ డైలాగులు పడతాయి. ఎస్పెషల్లీ నాకు నచ్చిన డైలాగ్ అక్కడ వచ్చేసేసి, అంటే మామూలు యాక్షన్ డైలాగ్స్ ఉంటాయి కానీ దాంట్లో స్పెసిఫిక్ ఒక 2-3 డైలాగ్స్ నాకు బాగా నచ్చినాయి ఆ పాయింట్ లో. సో ఒకటి ఏంటంటే, తొందరపడకురా చింపిరి వెదవా, రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. సో అది
అంటే ఆ చింపిరి ఏదో అనే ఇది ఉంటుంది కదా, భలే అంటారు. అది కాక ఆయన కొన్ని క్లోజ్అప్ షాట్స్ పడతాయి ఆ ఫైట్ లో. అంటే పోలీస్ అంటే ఇట్లా ఉండాలిరా అని ఎలాగ అనిపిస్తుంది అనమాట లిటరల్ గా. సో ఎక్సలెంట్ గా అనిపిస్తుంది అది. సో అలాగా ఒక ఫిరోషియస్ క్యారెక్టర్ లో ఆయన ఇంట్రడ్యూస్ అవుతారు రోడ్ ఇన్స్పెక్టర్ గా. సో ఆ తర్వాత నెక్స్ట్ హైలైట్ వచ్చేసి సాంగ్స్. డిక్కీ డిక్కీ పాట వస్తుంది. సో డిక్కీ డిక్కీ పాటలో ఆయన ఫస్ట్ ఆయన ఇంట్రొడక్షన్ ఎట్లా ఉంటుందంటే కనద్దాలు పెట్టుకొని క్లోజర్ షాట్ ఉంటుంది. ఆయన యాటిట్యూడ్ తోటి ఇట్లా ఇట్లా చూస్తారు. సో అది మనకు చెన్నకేశవరెడ్డిలో కారు నుంచి దిగేటప్పుడు వచ్చే యాటిట్యూడ్ ఉంటుంది చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్ యాటిట్యూడ్ తోటి కనిపిస్తారు అనమాట. కాకపోతే పాటలో ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ తర్వాత డాన్స్ స్టెప్స్ ఉంటాయి. భలే డాన్స్ చేస్తా అంటే ఆ స్టెప్స్ భలే ఉంటాయి అనమాట. యాటిట్యూడ్, ఆ స్టైల్, ఆ గ్రేస్ అన్ని కలిపి డిక్కీ డిక్కీ వీడికి పాట మాత్రం అల్టిమేట్ గా ఉంటాయి. అందులో కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నాకు ఒక వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ వేసుకుంటారు, భలే అనిపిస్తుంది. అంటే ఆ సినిమా అప్పుడు ఆయన పర్ఫెక్ట్ గా ఒక పోలీస్ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా అనిపిస్తారు అనమాట. ఇన్ఫాక్ట్ ఆ చిన్న ఒక మీసం ఇలా తిరిగి ఉంటుంది. సో ఆ డిక్కీ డిక్కీ పాటలో కనంతాలు పెట్టుకొని ఇట్లా మీసాలు తిప్పుకొని ఇట్లా ఇట్లా చూసేసరికి భలే అనిపిస్తుంది అనమాట. అది ఈ ఆయన బ్రదర్ క్యారెక్టర్ లో హరీష్ గారు ఇంట్రొడ్యూస్ అవుతారు. సో ఆయన కూడా ఒక డీసెంట్ యాక్షన్ బ్లాక్ తోటి, అంటే సాయి కుమార్ గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఆయన ఆ క్యారెక్టర్ తోటి ఒక కాన్ఫ్లిక్ట్ తోటి ఒక సీన్ లో ఆయన ఇంట్రొడ్యూస్ అవుతారు హరీష్ గారు. సో ఆయన తోటి ఒక చిన్న గొడవ జరిగి అక్కడ పోలీస్ ని పిలిపించాల్సి వస్తుంది అనమాట ఆ గొడవని సర్దుమని, అంటే ఆ గొడవని కొంచెం సర్దడానికి. సో ఆ టైంలో మళ్ళీ అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ మీరు వినున్నారో లేదో తెలియదు, భలే ఉంటుంది ఆ డైలాగ్ కూడా, చెప్తాను చూడండి. హియరింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, నో రోరింగ్ అలోడ్ అంటారు అనమాట. అంటే భలే ఉంటుంది అది కూడా డైలాగ్. నో రోరింగ్ ఇన్ బిట్వీన్ అని అంటారు. అది అది గమనించుంటారు, కానీ డైలాగ్ మంచి డైలాగ్, బాగా భలే ఉంటది. సో ఆ సీన్ అయిన తర్వాత ఆయన బేసిక్ గా హరీష్ గారి పైన కావాలని చేసుకుంటారు, అంటే బెల్ట్ తీసి కొట్టడం స్టార్ట్ చేస్తారు. బేసిక్ గా ఏదో ఒక ఎమోషన్ గురించి. ఆ తర్వాత ఒక ఎమోషన్ బిట్ పడుతుంది. అంటే హరీష్ గారికి ఆ బెల్ట్ దెబ్బలు పడిన తర్వాత వెనకాల వీప్ అంతా కొంచెం బాగా వాతలు పడి ఉంటాయి. సో బాలకృష్ణ గారు వచ్చి చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఆయనకి ఇవన్నీ రాస్తారు. ఆ ఎమోషన్ బ్లాక్ లో బాలకృష్ణ గారు పండించిన ఎమోషన్స్ కూడా భలే కనిపిస్తాయి. అంటే ఒక పక్క ఆయన ఎంత పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అయినా కూడా ఆయన ఎమోషన్ దగ్గరకు వచ్చేసి ఆయన వల్నరబిలిటీ అది ఇది కూడా చాలా బాగా చూపిస్తారు. సో అదొక హైలైట్. కామెడీ దగ్గరకు వచ్చేస్తే బ్రహ్మానందం గారికి పాకీజా గారితో ఒక ట్రాక్ ఉంటుంది, తమాషా ట్రాక్. కాకపోతే గమ్మత్ ఏమంటే ఆ టైంలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం గారికి, ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి అని చెప్పేసి. అది ఇప్పటికీ మరి రిలవెంట్ ఉంది కదా డైలాగ్ అనిపించింది అనమాట. సో అదొకటి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెకండ్ సాంగ్ పడుతుంది, నీలాల నింగి నీడల్లో అయ్యారం. సో ఆ పాటలో బాలకృష్ణ గారికి సూట్స్ వేస్తారు, భలే కనిపిస్తాడు ఆ సూట్ లో. ఎస్పెషల్లీ దాంట్లో ఒక ఆరెంజ్ సూట్ ఉంటుంది, ఆ సూట్ ఆరెంజ్ సూట్ బ్లాక్ ప్యాంట్స్ వేసుకుంటారు, చాలా బాగుంటుంది అది సూట్. సో ఒకటేంటంటే ఆ టైంలోనే ధర్మచక్రం షూటింగ్ కూడా జరుగుతుందంట. అందువల్ల ఆ పాటలో యాక్చువల్ గా మీసం కిందికే ఉంటది. మామూలుగా సినిమా అంతా కూడా మీసం తిరిగి ఉంటది, కానీ ఆ పాట మాత్రం స్పెసిఫిక్ గా, అంటే పాటల్లో అంతా కూడా మీసం ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట కిందికి. అది ఆ ధర్మచక్రం సినిమా రోల్ ప్రకారంగా. సో ఆ పాట కూడా చాలా బాగుంటది అది కూడా. ఆ తర్వాత ఇంకా విలన్ గారి ఇంట్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మన మోహన్ రాజ్ గారు అని చెప్పాను కదా, ఆయన ఇంట్రొడక్షన్. ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి బొబ్బర్లంక రామబ్రహ్మం. సో ఆయన తోటి ఒక ఫస్ట్ మార్కెట్ యార్డ్ లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో ఆయనకు డైలాగ్ ఉంటది, ఏమంటే బొబ్బర్లంక రామబ్రహ్మం, నాకు ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మం అవుతాను అని. సో అట్లా ఆయనకు కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ దగ్గర కాన్ఫ్రంటేషన్ వస్తుంది బాలకృష్ణ గారికి ఆయనకి. సో అప్పుడు ఆయన దేఖ్లేంగే అంటారు అనమాట విలన్. అప్పుడు బాలకృష్ణ గారు క్యా దేఖ్లేంగే, పోలీస్ స్టేషన్ కో దేఖ్లేంగే, సెంట్రల్ జైల్ కో దేఖ్లేంగే, బేవకూఫ్ జావ్ అని అంటారు. భలే ఉంటుంది ఆ డైలాగ్. సో ఆ డైలాగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ వస్తుంది. ఆయన ఏంటంటే విలన్ వాళ్ళు వచ్చేసి నిర్మలమ్మ గారు ఉంటారు కదా, అంటే బాలకృష్ణ గారి బామ్మ క్యారెక్టర్ టైప్ ఉంటారు. సో ఆవిడ్ని ఏదో రౌడీలు పంపించి ఏదో చేస్తారు. సో అప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు విలన్ వాళ్ళ ఇంటికి వచ్చి వార్నింగ్ సీన్ ఉంటుంది అనమాట. సో అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి దేఖ్లేంగే అని సవాల్ చేసిన నువ్వు
మూతి మీద మీసమున్న నా మీదికి రావాలి కానీ ముసలమ్మ మీదకి వచ్చావు, నువ్వేం మగాడివిరా అని అంటారు అనమాట. సో ఇదేంటంటే మనకి బి గోపాల్ గారు, పరుచూరి బ్రదర్స్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమా డైలాగ్స్ వచ్చినాయి కదా. సో అటువంటి డైలాగ్స్ ఆల్రెడీ మనకి ఇంతకు ముందే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఒక గ్లిమ్స్ చూపిస్తారనమాట ఈ డైలాగ్స్ తోటి. నువ్వు ఒక మొగాడివా ఇది అనడం. సో సరే, ఆ డైలాగ్ అయిన తర్వాతనే ఇమ్మీడియట్ గా విలన్ గారు వచ్చేసేసి గట్టిగా కామోష్ అని అరుస్తారు. అప్పుడు బాలకృష్ణ గారు ఇంకా గట్టిగా అరుస్తారు, షట్ అప్ అని చెప్పేసి. సో భలే ఉంటుంది ఆ సీన్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ లో విలన్ గారు మళ్ళీ దేఖలేంగే దికాయేగా, ఇంకొక సీన్ లో విలన్ గారు మళ్ళీ దికాయేగా అంటారు అనమాట. అంటే మళ్ళీ బాలకృష్ణ గారికి ఇంకా క్యా దికాయేగా, మాసిపోయిన నీ గడ్డం దికాయేగా, రోత పుట్టే నీ ఫేస్ దికాయేగా, మాయ బోల్ రహా హూ తుజే జైలు మే సత్తుపల్లెం దికాయేగా, చిప్ప కూడు దికాయేగా అని అంటారు. అని తర్వాత ఇంకో డైలాగ్ లో నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా అని అంటారు. లిటరల్ గా డైలాగ్స్ చెప్తుంటే ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, రక్తంగా కొత్తున్నట్టుంటాయి. ఆ ఇంటెన్సిటీ తోటి ఆ డైలాగ్స్ చెప్తుంటే భలే అనిపిస్తే ఇప్పుడు గూస్ బంప్స్ వస్తాయి డైలాగ్స్ వింటూ ఉంటే. అది కాక మీసం ఇట్లా తిప్పుంటది కదా, భలే బాగుంటది. సో అట్లా అట్లా చెప్తా ఉంటే మళ్ళీ ఆయన విలన్ గారు వచ్చేసి మళ్ళీ ఒక స్టేజ్ లో ఆయన డైలాగ్ ఉంటుంది కదా, నాకు ఆగ్రహం వస్తే నేను శ్రీలంక రావణ బ్రహ్మ అవుతానని చెప్పేసి. అప్పుడు బాలకృష్ణ గారు తమాషా ఒక డైలాగ్ అంటారు అనమాట, ఇంకా రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో అని చెప్పేసి. అని అక్కడ సాయి కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. బేసిక్గా ఆయన ఒక రేప్ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనమాట. సో అక్కడికి మళ్ళీ ఈయన వస్తారు, గుండాలను తీసుకుని, అదే ఆయన హీరో విలన్ వస్తారు అక్కడికి. వచ్చేదో కుర్చీ కోసం ఎదుగుతా ఉంటే అక్కడ డైలాగ్ ఒక లైన్ మళ్ళీ అని ఉంటుంది. అది కూడా మీరు నోటీస్ చేయకపోయింటే కనుక భలే మంచి డైలాగ్, అది కూడా చెప్తాను చూడండి. గుండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి అని అంటారు. అది కూడా భలే మంచి డైలాగ్ అది. సో అదే సీక్వెన్స్ లో ఇంకో డైలాగ్ ఉంటుంది, నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చిత కొడతాను అని చెప్పేసి. అని తర్వాత మూతి మీద కొట్టానంటే లెక్క కుదరకుండా పోతాయి నీ 32 పళ్ళు అని అంటారు అనమాట. అది ఎక్సలెంట్ డైలాగ్. అసలు భలే కాన్ఫ్రంటేషన్ సీన్లు ఉంటాయి హీరోకి విలన్ కి మధ్యలో. అనగానే విలన్ వచ్చేసి ఇమీడియట్ గా స్టేషన్ నీది కాబట్టి నువ్వు రెచ్చిపోతున్నావు అనేది అంటారు. అనగానే ఇమీడియట్ గా బాలకృష్ణ గారు స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా, రెడీ, ఒంటి మీద కాకి ఉన్నంత వరకే నేను ఇన్స్పెక్టర్ని రా, లేకపోతే నిన్ను మించిన రౌడీని, కమాన్ ఏ సెంటర్కి వెళ్దాం, జగదాంబ, శరత్, సంఘం, చెప్పు అంటారు. అంటే ఒక్కొక్క డైలాగు ఒక డైమండ్ ఆ సినిమాలో. అసలు వరుసగా పడతాయి డైలాగ్స్, సీన్స్ అన్ని కూడా సూపర్ ఎలివేషన్ సీన్స్, చాలా బాగుంటాయి. ఫైట్స్ చాలా బాగుంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, డైలాగ్స్. ఇట్లా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక 4-5 పవర్ఫుల్ సీన్స్ పెట్టి దుమ్ము లేపినారు సినిమాని మాత్రం. సో ఇంటర్వెల్ దగ్గర వచ్చేసి ఒక ఎమోషనల్ బ్లాక్ పడి ఆ ఎమోషనల్ బ్లాక్ తోటి కొంచెం సినిమా ఎమోషన్ సైడ్ పోతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. అంటే ఆయన అనుకోకుండా వేరే అతన్ని కలుస్తారు, ఒక లెక్చరర్ని. సో ఆయన ఫ్యామిలీ తోటి కొంచెం ఎమోషన్స్ అయ్యిందని చెప్పేసి సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ యాంగిల్లో పోతుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక 2-3 కనుక ఇట్లాంటి కాన్ఫ్రంటేషన్ సీన్లు, సూపర్ డైలాగ్ సీన్లు కనుక పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉండేది. జస్ట్ మేబీ కొద్దిలో మిస్ అయ్యి ఉండొచ్చు. అది ఎస్పెషల్లీ ఏమంటే ఈ ఎమోషన్స్ అవి వాటి వల్ల కొంచెం డౌన్ అయ్యేటట్టు అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక ఫైట్ ఉంటుంది కెప్టెన్ రాజు గారి తోటి. అది ఆ టైంలో అదొక ట్రెండ్ సెటర్ ఫైట్ అనమాట. అంటే ఇద్దరు పోలీసులు, ఆయన ఎస్పీ ఉంటారు, సో ఈయన ఇన్స్పెక్టర్. సో ఇద్దరికి మధ్యలో ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ పడుతుంది. బేసిక్గా ఒక హై ప్రొఫైల్ కేసులో విట్నెస్ ని ఆయన కాల్చి చంపేస్తారు. దొంగ మళ్ళీ వాళ్ళ మీదకి, అంటే విలన్ మీదకి వస్తుంది ఆ కేసు అని చెప్పేసి కావాలని కాల్చి చంపేస్తారు. చంపి మళ్ళీ నిన్ను కాపాడని చంపినాడు అనేలాగే ఏదో కలరింగ్ ఇస్తారు. అది బాలకృష్ణ గారికి పిచ్చిలేస్తుంది. రోడ్డు మీద కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. వైజాగ్ లో జగదంబ సెంటర్ అంటారు దాన్ని. సో ఆ సెంటర్ లో కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక 6-7 minutes ఫైట్ ఉంటుంది, భలే ఉంటుంది ఫైట్ అది జనాల మధ్యలో. అది నిజంగా ఆ టైంలో అది ఎట్లా తీసినారో కానీ ఒక 3-4 రోజులు మొత్తం షూటింగ్ జనాల్ని ఆపి ఎట్లా తీస్తారంట. సో ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ లో. తర్వాత మళ్ళీ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పెట్టి అవి ఇవి చేసి ఆటోలో అవి తీసి ఏదో చేస్తారు. ఆ క్లైమాక్స్ ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో
సాంగ్స్ గురించి మర్చిపోయినాను. సో ఫస్ట్ హాఫ్ లో మనకి మూడో పాట ఉంటది, టక్కుటమరం బండి పాట. సో ఆ పాటకి బేసిక్ ఆ పాట నంద్యాలలో షూటింగ్ చేస్తానంట, నంద్యాల నుంచి బెంగళూరు పోయే రూట్ లో షూటింగ్ చేస్తానంట. సో ఆ పాటలో వరుసగా అన్ని ఊర్లు వస్తూ ఉంటాయి, అటు వెళ్తే మా కర్నూలు, ఇటు వెళ్తే అది అని చెప్పేసి. సో ఆ పాట జరిగే టైంలో బేసిక్ గా నంద్యాలలో విజయశాంతి గారికి భయంకరమైన ఫాలోయింగ్ కూడా ఉండేదంట ఆ టైంలో. సో లిటరల్ గా బాలకృష్ణ గారిని, విజయశాంతి గారిని చూడడానికి జనాలు ఇష్టం వచ్చినట్టు వచ్చినారంట అక్కడికి. సో అంతా వచ్చి షూటింగ్ అంతా స్టాప్ చేసేసి బీభత్సం బీభత్సం చేస్తానంట లిటరల్ గా. తర్వాత అందరు వచ్చి బయటకు వచ్చి అంత కలిసి ఇది చేసిన తర్వాత లిటరల్ గా కొంచెం కూల్ అయినారంట జనాలు. సో అదొక పాట. అలాగే సెకండ్ హాఫ్ లో మూడు పాటలు ఉంటాయి సెకండ్ హాఫ్ లో కూడా. ఒకటి వచ్చేసి అరే ఓ సాంబా, అది ఆ పాట గురించి ఇంకేం చెప్పాలి మనకి. నందమూరి కళ్యాణ్ రామ్ గారు కూడా ఆ సినిమా ఆ పాటని రీమేక్ చేస్తారు కదా, అరే ఓ సాంబా ఆయా రే రంబా, ఆయా రే రాంబో ఏదో అది. దాంట్లో కూడా ఆ పాటలో కూడా బాలకృష్ణ గారు ఆయన కాస్ట్యూమ్స్, ఆయన డాన్స్ స్టెప్స్, ఆయన గ్రేస్ చాలా బాగుంటాయి. అదొక పాట. తర్వాత ఎందపాయో ఆయో ఆయో ఆయో, ఈ పాట ఐదో పాట. ఐదో పాట ఆరో పాట అది. ఇంకో పాటలో వచ్చేసి వర్షం పాట ఉంటది, చిటపట్ల చినుకుల తగ్గదిమి తాళం వేయవే. ఇట్లా 6 పాటలు ఇప్పటికీ నాకు నోటికి గుర్తున్నాయంటే, 1992లో రిలీజ్ అయిన సినిమా పాటలు ఇప్పటికి గుర్తున్నాయంటే లిటరల్ గా చూసుకోండి. ఏ రకంగా అంటే ఎంత ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చినారు పప్పులహరి గారు అని చెప్పేసి. సో అలాగా బాలకృష్ణ గారి కెరీర్ లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అందరికి కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఒక సూపర్ హిట్ మూవీ అనుకోండి ఇది. సో అలాంటి సినిమా అది రౌడీ ఇన్స్పెక్టర్. ఇన్ఫాక్ట్ నాకు నా మెమరీస్ గురించి అంటే, మేము బేసిక్ గా మాది కర్నూలు. సో కర్నూలులో మాకు అంటే మా మా మేనమామ ఆయన వచ్చేసి బాలకృష్ణ గారి ఫ్యాన్ అనమాట. సో ఆ టైంలో విపరీతంగా పిలిచిపోయేవారండి సినిమాలకి. సో అట్లా మాకు కర్నూలులో వెరైటీ థియేటర్ అని ఉండేది. మీరు కనుక కర్నూలులో పుట్టి పెరుగుంటే తెలుస్తుంది. సో ఇప్పుడు వెరైటీ థియేటర్ అనేది లేదు కర్నూలులో. ఆ ప్లేస్ లో ఒక మాల్ కట్టినారు, మాల్ కట్టి ఎస్విసి సినిమాస్ అవి వాడుతున్నాయి. సో ఆ టైంలో అక్కడ వెరైటీ థియేటర్ అని ఉండేది. సో వెరైటీ థియేటర్, శ్రీరామ థియేటర్ అని రెండు పక్క పక్కన ఉండేవి. ఆ రెండు సినిమాల్లో రౌడీ ఇన్స్పెక్టర్ ఆడుతుంటుంది మేము పోయినప్పుడు. అది కూడా మేము పోయింది 3వ సారో 4వ సారో పోయినప్పుడు. అప్పుడు కూడా హౌస్ఫుల్ పడినాయి అనమాట షోలన్నీ. సో అట్లా నాకు కూడా రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా తోటి ఒక మెమరీస్ కానీ, ఒక ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే కనుక బాలకృష్ణ గారిని తలుచుకొని భలే హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఆయన సూపర్ హ్యాండ్సమ్ ఉంటారు. ఆయన డ్రెస్సులు కానీ, ఆయన యాక్షన్ కానీ, ఆయన ఇంటెన్సిటీ కానీ, ఆయన కళ్ళల్లో ఒక లిటరల్ గా ఎర్రగా ఉంటాయి కళ్ళు ఆ యాక్షన్ సీన్లలో. ఆయన చూస్తేనే అసలు భలే అనిపిస్తుంది అనమాట. సో అట్లా సో బాలకృష్ణ గారి కెరీర్ లో అదొక విభిన్నమైన, రాదర్ చెప్పాలంటే ఒక ఎక్సలెంట్ మూవీ. సో అలాగా అది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా గురించి. సో ఇంకా మనం బాలకృష్ణ గారి వేరే సినిమాల గురించి కూడా దీర్ఘంగా మాట్లాడుకుందాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అలాట్.